Please subscribe for more updates. Bell button పై click చేయండి. నిన్న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ముస్లిం మహిళలను కూడా మసీదులు నమాజ్ చేసేందుకు అనుమతించాలి, ఆ విధంగా తీర్పు ఇవ్వని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేశారు. శబరిమల తీర్పు నేపథ్యంలో దీన్ని మేము విచారణకు స్వీకరించామని సుప్రీంకోర్టు చెప్తోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు న్యాయశాఖకి ఇంకా చాలా శాఖలకి నోటీసులు కూడా సుప్రీంకోర్టు జారీ చేసింది కదా, ఏమిటంటారు దీని మీద, ఎలా విశ్లేషిస్తారు? అంటే ఇది శబరిమల తీర్పు తర్వాత చాలా కాలంగా వస్తున్నటువంటి ప్రశ్న ఇది. మరి దేవాలయాల్లోకి, అందులో శబరిమల దేవాలయంలోకి మహిళల్ని ప్రవేశాన్ని ఎలో చేయడం మా సాంప్రదాయాల విశ్వాసాలకు వ్యతిరేకం అయినా సుప్రీంకోర్టు చెప్పింది కదా. మరి మసీదుల్లో కూడా మహిళలను ఎలో చేయరు కదా. ఎలో చేయనప్పుడు మసీదుల్లో కూడా మహిళలు ఎలో చేయాలని తీర్పు ఎందుకు చెప్పరు? సుప్రీంకోర్టు ఎందుకు అక్కడ జోక్యం చేసుకోదు? ఓన్లీ హిందూ మత సాంప్రదాయాలు విశ్వాసాల విషయంలోనే జోక్యం చేసుకుంటుందా అనే ప్రశ్న చాలామంది శబరిమల జడ్జిమెంట్ను వ్యతిరేకించే వాళ్ళు అంటూ వస్తున్నారు. రేపు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక మసీదులో కూడా ప్రార్థనలు జరపాలా వద్దా ఈ అంశంపైన ఆల్రెడీ కేంద్రానికి నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ స్టాండ్ తీసుకుంటుంది? ఇప్పటిదాకా ప్రధానమంత్రి ఏమంటున్నాడు? విశ్వాసాలని కాపాడే చట్టం చేస్తాం, విశ్వాసాలని మేము పరిరక్షిస్తామని చెప్తున్నారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనం ఆసక్తిగా చూడాలి. ఎందుకంటే శబరిమలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధానమంత్రి మోడీ వ్యతిరేకిస్తున్నాడు ఓపెన్గా, బహిరంగంగానే. మొదట్లో స్వాగతించారు బీజేపీ, తర్వాత ఎప్పుడైతే ఇది పొలిటికల్గా ఉపయోగపడుతుంది అనుకున్నారో అప్పుడు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఇప్పుడు శబరిమలలో వ్యతిరేకించిన వాళ్ళు మసీదుల్లో కూడా వ్యతిరేకిస్తారా? మసీదుల్లో సమర్థిస్తారా? అంటే మసీదుల్లోమో మహిళల ప్రవేశాన్ని సమర్థించి శబరిమల దేవాలయంలో మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తారా? ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వానికి అగ్ని పరీక్ష. అందువల్ల లేదు, విశ్వాసాల్ని రక్షించే చట్టం తెస్తామంటున్నారు కనుక, ముస్లిం మత విశ్వాసాల్లో భాగం కనుక మేము దాన్ని కూడా మసీదుల్లో కూడా మహిళలు ఎలో చేయం అనే వైఖరి కేంద్రం తీసుకుంటుందా? ఇది ఒకటి తేలాలి. కానీ మనలాంటి వాళ్ళు కోరుకునేది ఏంటి? ఏ ప్రార్థనా స్థలమైనా, అది దేవాలయం కానీ, చర్చ్ కానీ, మసీదు కానీ, పురుషులకు మహిళలకు మధ్య వివక్ష ఉండకూడదు, కులాల మధ్య వివక్ష ఉండకూడదు అనేది ఒక ప్రోగ్రెసివ్గా ఆలోచించే ప్రతి ఒక్కరూ తీసుకునే స్టాండ్. అందువల్ల అది హిందూ దేవాలయాలకు మాత్రమే పరిమితమై ముస్లిం ఆరాధనా స్థలాలకు లేదా మరో మత ఆరాధనా స్థలాలకు మేము ఇంకో వైఖరి తీసుకున్నాం అనేది లౌకికవాదం కాదు. సెక్యులరిజం అనేది మెజారిటీ మతానికైనా మైనారిటీ మతానికైనా ఒకే స్టాండ్ తీసుకోవాలి. అయితే గారు సుప్రీంకోర్టు ఏ స్టాండ్ తీసుకుంటుంది? దేవాలయంలో మహిళల విషయమే కాదు, ఏ మతపరమైన అంశాల్లోనైనా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోగలదా? రాజ్య వ్యవస్థ, ప్రభుత్వం కానీ కోర్టులు కానీ, వీటిని రాజ్య వ్యవస్థ అంటారు. రాజ్య వ్యవస్థ మతపరమైన అంశాలలో, సాంప్రదాయాలు కానీ, విశ్వాసాలు కానీ, వీటిలో జోక్యం చేసుకోవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం అర్థమైతే మనకు శబరిమల అర్థమవుతుంది, ఇప్పుడు మసీదుల్లో మహిళల ప్రవేశం పిటిషన్ అర్థమవుతుంది. సుప్రీంకోర్టు అనేక తీర్పులు, ఆదిశైవ నల సంఘం అని ఇలా అనేక తీర్పుల్లో పదే పదే దీన్ని ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. అంటే భారతదేశంలో మతపరమైన అంశాలపైన ఇప్పటి వరకు సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఇచ్చిన భాష్యాలు, వీటన్నిటినీ మనము పరిగణలోకి తీసుకుంటే రెండు విధానాలు సుప్రీంకోర్టు ఎవాల్వ్ చేసింది. అంటే ఒక మతపరమైన అంశంలో జోక్యం చేసుకోవద్దా, చేసుకోవచ్చా? దీంట్లో మొదటిది ఏంటంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్, థియరీ ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్. ఒక మతానికి సంబంధించిన మౌలికమైన అంశంలో ఏ కోర్టులు జోక్యం చేసుకోకూడదు, కానీ అది ఎసెన్షియల్ ఎలిమెంట్ కానప్పుడు జోక్యం చేసుకోవచ్చు. ఇది మొదటి ప్రిన్సిపల్. రెండవ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనము, మానవ హక్కులు, వీటికి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే భారత రాజ్యాంగము ప్రాథమిక హక్కుగా ఏ మతాన్నైనా విశ్వసించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. రైట్ టు ప్రొఫెస్, ప్రాపగేట్ అండ్ ప్రాక్టీస్ ఎనీ రిలీజన్, ఇది ప్రాథమిక హక్కు. కానీ ఏ ప్రాథమిక హక్కు ఇండియాలో అబ్సల్యూట్ హక్కు కాదు. అంటే నో ఫండమెంటల్ రైట్ ఇన్ ఇండియా ఇస్ అన్ అబ్సల్యూట్ రైట్, ఇంక్లూడింగ్ భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, సంఘం పెట్టుకునే స్వేచ్ఛ కానీ,
సమావేశమయ్యే స్వేచ్ఛ కానీ, నిరసన తెలిపే స్వేచ్ఛ కానీ, ఇలాంటి అనేక స్వేచ్ఛలపై కూడా రాజ్య వ్యవస్థ సహేతుక ఆంక్షలు విధించవచ్చు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ విధించవచ్చు. ఏది దానికి ప్రిన్సిపల్స్ అంటే పబ్లిక్ ఆర్డర్, హ్యూమన్ రైట్స్ ఇట్లాంటివి ఉన్నాయి. అందువల్ల ఈ మానవ హక్కుల పరిలకు కాలరాసబడుతుంటే, మానవ హక్కులకు హాని కలుగుతుంటే మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోవటానికి ఈ రెండవ సూత్రం ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉపయోగపడుతుంది. అందుకే మీరు ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మత సంస్థలు ఛాందసవాదులు వాదించింది ఏంటంటే, ఇది మా మత విశ్వాసము సాంప్రదాయము, మీరెవరు అభ్యంతరం చెప్పడానికి అని అన్నారు. దానికి సుప్రీంకోర్టు అంగీకరించకుండా ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పింది. కారణం ఏంటంటే ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అలాగే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ ప్రకారం కూడా చూసినా ట్రిపుల్ తలాక్ అనేది ఇస్లాంలో లేదు. ఇది ప్రపంచంలో అనేక ఇస్లామిక్ దేశాల్లో కూడా అమలు కావడం లేదు. ఈ ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ అంటే వెంటనే 3 సార్లు తలాక్ అంటే విడాకులు ఇచ్చినట్టే అనేది అనేక ఇస్లామిక్ దేశాల్లో కూడా లేదు. లేనప్పుడు ఇండియాలో ఎలా ఉంటుంది? అందువల్ల ఇది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ కాదు ట్రిపుల్ తలాక్ అనేది. అలాగే ఇది మానవ హక్కుల ఉల్లంఘన కనుక మేము దీన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తున్నాము, ఇది మతపరమైన సాంప్రదాయమే కావచ్చు అని కోర్టు భావించింది. శబరిమల విషయంలో కూడా ఈ శబరిమల దేవస్థానం తీసుకున్న స్టాండ్ ఏంటంటే, ఇది చాలా ఏళ్ళుగా మా దేవాలయంలో వస్తున్న ఆచారము, ఈ ఆచారాన్ని మీరెవరు, కోర్టు ఎవరు అన్నప్పుడు సుప్రీంకోర్టు ప్రశ్న అడిగింది. అయ్యప్ప దేవుడు అనేవారు హిందూ మత దేవుళ్ళు ఒకరే కదా, ఇక్కడ హిందూ మత ఆచారాలే కదా, మీరు అయ్యప్ప కల్ట్ అనేది వేరే మతం కాదు, అయ్యప్ప భక్తులు వేరే మతస్థులు కారు, అయ్యప్ప భక్తులు హిందూ మతస్థులే అయినప్పుడు, అయ్యప్ప దేవాలయం హిందూ మత దేవాలయమే అయినప్పుడు, హిందూ మతంలో ఎక్కడా గుడిలోకి మహిళల్ని రానియకూడదు అని లేదు. ఇతర అన్ని హిందూ మత ఆరాధనా స్థలాల్లో మహిళల్ని స్వేచ్ఛగా అనుమతిస్తారు. అందువల్ల మీరు చెప్పింది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ హిందూయిజం కాదు కనుక మేము దీన్ని అంగీకరించము అని కోర్టు చెప్పింది. అలాగే మళ్ళీ ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే జెండర్ ఈక్వాలిటీ, స్త్రీ పురుష సమానత్వం, రైట్ టు ఈక్వాలిటీని ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో చూసినప్పుడు మసీదులో ప్రార్థనలు జరపడం ఫస్ట్గా కోర్టు ముందు తేలాల్సింది ఏంటంటే, ఈజ్ ఇట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ అంటే ఇస్లామిక్ మత సాంప్రదాయం ప్రకారమే మహిళలు ఎలో కాదా, ఇది ఇస్లాంలో ఉన్న మౌలిక సాంప్రదాయం అంటే ఫండమెంటల్ టు రిలీజియన్ ఉండాలి. ఆ సాంప్రదాయం అంటే సరిపోదు, దట్ షుడ్ బి ఫండమెంటల్ టు రిలీజన్ అంటే ఆ సూత్రంపైనే ఆ మతం ఆధారపడి ఉండాలి. అలా ఉందా? ఇప్పుడు పిటిషనర్లు వాదించింది ఏంటంటే, కెనడాలో మసీదుల్లో మీకు మహిళల్ని అనుమతిస్తారు, మక్కాలో కూడా మహిళల్ని అనుమతిస్తారు. సో అందువల్ల ఈ మసీదులో కొన్ని చోట్ల అనుమతించి వేరుగా ప్రార్థనలు చేసుకునే అవకాశం ఇస్తారు. అందువల్ల ఇది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ఇస్లాం కాదు అనేది పిటిషనర్ వాదన. ఇప్పుడు రేపు కోర్టులో అదొకటి తేలాలి. రెండవది ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఇవాళ ఈ ఆధునిక కాలంలో కూడా మతం పేరిట, సాంప్రదాయం పేరిట, విశ్వాసం పేరిట, ఆచారం పేరిట లింగ వివక్ష పాటించడం కానీ, కుల వివక్ష పాటించడం కానీ, వర్గ వివక్ష పాటించడం కానీ అంగీకరించలేము. ఇంకా ఈ ఆధునిక కాలంలో కూడా మా మతం మహిళల పట్ల చిన్నచూపు చూస్తుంది, అందుకే మేము దాన్ని కొనసాగిస్తామని హిందువులు అన్నా ముస్లింలన్నా తప్పే. అందువల్ల సుప్రీంకోర్టు మసీదుల్లో కూడా ప్రార్థనలు జరుపుకునే అవకాశాన్ని ఇవ్వాలి. అందువల్ల ఇది ఛాందసవాదులకు లొంగిపోయి మేము హిందూ మత విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం, ఇస్లాంలో మరో నిర్ణయం తీసుకుంటామంటే ఈ దేశంలో ఒక మత విభజన రావటానికి అవకాశం వస్తుంది. ఉమ్మడి పౌరస్మృతి అంటే అన్ని మతాలకు ఇప్పుడు క్రిమినల్ లా ఒకటే. మీరు ముస్లిం అయినా హిందూ అయినా మర్డర్ చేస్తే ఒకే చట్టం వర్తిస్తుంది, కొడితే ఒకే చట్టం వర్తిస్తుంది, దొంగతనం చేస్తే ఒకే చట్టం వర్తిస్తుంది. అందువల్ల క్రిమినల్ లా ఒకే చట్టం ఉన్నప్పుడు సివిల్ లా ఒకే చట్టం ఎందుకు ఉండకూడదు? అది మతం, అది వివాహం కానీ, విడాకులు కానీ, దత్తత కానీ, ఆరాధనా పద్ధతులకు కానీ ఈ విషయంలో ఉమ్మడి పౌరస్మృతి అనేది భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు ఒకటి. అయితే దాన్ని మనం ఎన్ఫోర్స్ బలవంతాన రుద్దాలా లేదా దాన్ని ఎవాల్వ్ చేయాలా అంటే ఎవాల్వ్ చేస్తానికే ప్రయత్నం చేయాలి, కానప్పుడు ఇంకో మార్గం ఉండదు కదా. అందువల్ల నేను ఇంకా సతీసాగా మనం మా ఆచారం, మా సాంప్రదాయం అంటే మనం అంగీకరించాం కదా.
బాల్య వివాహం ఆచారం సాంప్రదాయం అంగీకరించాం కదా. ఒక ముస్లిం మత సంస్థ ఫత్వా కూడా విడుదల చేసింది, చిన్న పిల్లలు మచ్యూర్ కాకముందే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాలి, ప్యూరిటీ అని చెప్పి ఒక ఫత్వా విడుదల చేసింది. దాన్ని అంగీకరించలేదు కదా. బాల్య వివాహాలను ప్రోత్సహించే ఏ మతపరమైన ఫత్వా అయినా తిరస్కరించాల్సిందే అని చెప్పి అందరం అన్నాం కదా. అందువల్ల ఈ రెండు స్టాండ్ పాయింట్ల నుంచి ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ అండ్ ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఈ రెండు అంశాల నుంచి సుప్రీంకోర్టు బహుశా నిర్ణయం తీసుకుంటుంది. కేంద్రం ఏ వైఖరి తీసుకుంటుందో చూడాలి.